చార్మినార్కి వెళ్దామా? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్గా చూసేయండి. ఇంకా ఎందుకు లేట్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే కార్ అయితే బుక్ చేసుకున్నాం, అందరం కలిసి వెళ్దామని చెప్పేసి. ఇంకా వెళ్తుంటేనే ఎగ్జైట్మెంట్, ఎప్పుడు చూద్దాం అని ఫీలింగ్ వచ్చింది. మీకు విషయం తెలుసా, వెళ్తున్నప్పుడేమో ఎక్కువ జర్నీ కింద అనిపిస్తుంది, అదే తిరిగి ఇంటికి వచ్చేసినప్పుడేమో చాలా 10 minutesలో వచ్చేసిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. చార్మినార్ లొకేషన్కి అయితే మనం రీచ్ అయిపోయాం. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇదే చార్మినార్. అందరూ చాలా వరకు చూసే ఉంటారు, చూడలేని వాళ్ళకైతే వీడియో. సో ఇంకా చార్మినార్ దగ్గరికి రాగానే మాకైతే వాతావరణం, చుట్టూ ఉన్న సందడి, షాపులు ప్రత్యేకంగా అనిపించినాయి. ఎందుకంటే దగ్గరగా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. చార్మినార్ మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఇంకా మనమైతే చెప్పలేము. ఎప్పుడు ఫొటోస్లోని వీడియోస్లోని చూడడం తప్ప రియల్గా నేనైతే చార్మినార్ చూడలేదు. బట్ ఈ రోజైతే నేను చార్మినార్ని అయితే దగ్గర నుంచి చూస్తున్నాను అండ్ టచ్ కూడా చేస్తూ. సో నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది వెళ్ళడానికి. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అనిపించింది. ఇంకా నడుస్తుండే కోల్ది ఇంకా దూరంగా అనిపించింది. ఫోన్లో చూస్తుంటేనేమో దగ్గరగా కనిపిస్తుంది, నడుస్తుంటే ఇంకా దూరం అనిపించింది. ఇంకా చార్మినార్లో మనకి ఎక్కువగా వినిపించేది ఏంటి అంటే బ్యాంగిల్స్. చాలా రకాల బ్యాంగిల్స్ అయితే చూశాను. ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. మట్టి గాజులు, స్పెషల్లీ మట్టి గాజులు. ఇంకా రెయిన్బో బ్యాంగిల్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కూడా ఉన్నాయి. ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే చాలా బాగున్నాయి. నేనైతే ఎప్పుడు రియల్గా అంత ఎక్కువ జ్యువెలరీ చూడలేదు. చిన్న షాప్స్లోకి అయితే వెళ్ళాను, కానీ మొత్తం ఇంకా జ్యువెలరీ, డ్రెస్సెస్, స్లిప్పర్స్, ఇంకా బ్యాగ్స్ ఎక్సెట్రా చాలా వరకు మనం బయట వేరే షాపుల్లో చూసేదానికన్నా మనకి చార్మినార్లో మొత్తం అవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఆల్మోస్ట్ చార్మినార్లో దొరకనిది అనేది ఏమీ లేదు, అన్నీ దొరుకుతాయి. ఇది చార్మినార్ కింద అనమాట. ఎలా ఉంటుందో చూసేయండి మీరే ఒకసారి. పైకి వెళ్ళడానికి టికెట్ అనేది ఉంటుంది. మేమైతే టికెట్ తీసుకుని పైకి అయితే వెళ్తున్నాం. పైకి వెళ్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళు లాగేస్తాయి. మధ్యలో ఆగడానికి అయితే ఉండదు, ఎందుకంటే ఇంకా మనకి వెనకాల ఉన్న వాళ్ళు వస్తుంటారు కదా. సో మధ్యలో ఎక్కడ ఆగడానికి ఉండదు. ఇంకా చిన్న ప్లేస్ అనమాట, ఎక్కే మెట్లు పెద్దగా అనిపిస్తాయి. మేమైతే ఏదోలా పైకి అయితే వచ్చేసాం. పైనుంచి వ్యూ చూస్తుంటే చాలా బాగుంది, నిజంగా నాకైతే చాలా నచ్చింది. ఇదిగోండి, ఇప్పుడు మనం ఉన్నది చార్మినార్ పైన అనమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అంత జనం ఉన్నా కూడా మనకి ఏమనిపించలేదు. సో ఇంకా కిందకు వచ్చేసి మ్యాంగోస్ అయితే మొత్తానికి చార్మినార్ రావడం మాకు చాలా బాగా అనిపించింది. మంచి ఎక్స్పీరియన్స్ కింద అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే కంపల్సరీ చార్మినార్ని అయితే తప్పక విజిట్ చేయండి. మేమైతే కొంత షాపింగ్ అయితే చేసేసాం. ఇది వాటి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.